మన దేశంలో అనేక ఆలయాలున్నాయి. ఈ ఆలయాలలో నేటికి మానవ మేధస్సుకు అందని సైన్స్ ఛేదించని మిస్టరీలు దాగున్నాయి. వాటిలో ఒకటి బృందావనంలోని బాంకే బిహారీ ఆలయం. ఈ ఆలయం అనేక రహస్యాలు, ఆచారాలతో నిండి ఉంది. ఈ పవిత్ర ఆలయంలో శ్రీ బంకే బిహారీ స్వామి ఆలయం శ్రీకృష్ణుడు బాల రూపంలో ఉంటాడు. భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణుని సేవిస్తే భక్తుల కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. అలాగే జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది. మధుర బృందావన్లోని పురాతన బంకే బిహారీ ఆలయం వివిధ రకాల రహస్యాలతో నిండి ఉంది. సుదూర ప్రాంతాల నుండి భక్తులు ఈ ఆలయానికి బాలకృష్ణుడి దర్శనం చేసుకోవాలనే కోరికతో వస్తుంటారు. పురాణాలు, గ్రంథాల ప్రకారం శ్రీకృష్ణుడు బాల రూపంలో ఈ ధామంలో నివసిస్తున్నాడు. బృందావన్లో శ్రీకృష్ణునికి అంకితం చేయబడిన ఒకటి లేదా అంతకంటే ఎక్కువ దేవాలయాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితులలో ఈరోజు మనం బాంకే బిహారీ టెంపుల్కి సంబంధించిన ఆసక్తికరమైన రహస్యాల గురించి తెలుసుకుందాం. బాంకే బిహారీ ఆలయ సాంప్రదాయాలలో ఒకటైన గంటలు ఉండవు. ఆలయం లోపల నిరంతరం భజనలు, కీర్తనలు వినిపించవు. అంతేకాదు, ఈ అద్భుతమైన ప్రదేశంలో ఎవరైనా బిగ్గరంగా పాటలు పాడలేరు, హారతి కూడా ఇవ్వలేరు. వీటికి కారణం కన్నయ్య పట్ల ఉన్న ప్రేమ, భక్తి మాత్రమే. అందుకనే ఉదయం కృష్ణుణ్ణి మేల్కొల్పడానికి పెద్ద శబ్దం చేయరు. ఆలయ గంటలు మోగించని ఏకైక ఆలయం ఒకటి. ఎందుకంటే పిల్లవాడిని నిద్రలేపడానికి ఇలాంటి పద్ధతి సరైనది కాదు. వారిని మెల్లగా మేల్కొల్పాలని చెప్తున్నారు. అవును, ఎవరైనా ఒక చిన్న పిల్లవాడు నిద్రిస్తున్నప్పుడు అతని దగ్గరికి వెళ్ళి అకస్మాత్తుగా గంట మోగించడం లేదా భజనలు, కీర్తనలు పాడటం, అతి బిగ్గరంగా పాడటం ప్రారంభించినట్లయితే ఏమి జరుగుతుంది? నిద్రావస్థలో ఉన్న శిశువు ఉలిక్కి పడతాడు, కలత చెంది ఏడుస్తాడు. అందుకనే చిన్నారి కన్నయ్య కొలువైన ఈ బాంకే బిహారీ ఆలయంలో గంటలు లేకపోవడానికి ఇదే ప్రధాన కారణం. శ్రీకృష్ణుడు బాలగోపాలుని రూపంలో ఈ ధామంలో ఉన్నాడు. గంటలు మోగించడం వలన అతని నిద్ర భంగం అవుతుంది. నిద్రలో ఉలిక్కిపడి కలవరపడతాడు. కనుక కన్నయ్య మీద ఉన్న భక్తి, ప్రేమతో ఈ మందిరంలో గంటలు ఏర్పాటు చేయలేదు. వాటిని మోగించడం కూడా ఇక్కడ నిషేధం. ఈ చిరకాల సాంప్రదాయం భక్తుల హృదయాలలో భగవంతునిపై ఉన్న ప్రేమను ప్రతిబింబిస్తుంది.